డ్రైవ్ నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని 316 ప్రభుత్వ పాఠశాలల్లో హరే కృష్ణ మూమెంట్ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తుంది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మధ్యాహ్న భోజనం కూడా ఇదే విధంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొడంగల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కొడంగల్ మండలం నుంచి మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు, వెటర్నరీ కళాశాల వంటి విద్యా సంస్థలను దుద్యాల మండలానికి తరలించడాన్ని నిరసిస్తూ కొడంగల్ డెవలప్మెంట్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పలు వ్యాపార సంఘాలు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి. ఇక సీఎం రేవంత్ కొడంగల్ ప్రాంత అభివృద్ధికి చేసిన వాగ్దానాలను ఉల్లంఘించారని, స్థానికుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆందోళనకారులు నిరసనకు దిగారు. నేటి స్వచ్ఛంద బంద్ కు వ్యాపార సంఘాలు, వాణిజ్య సంస్థలు పూర్తిగా మద్దతిస్తున్నాయి. కొడంగల్ ప్రాంతానికి మంజూరైన అన్ని విద్యా సంస్థలను కొడంగల్లోనే నెలకొల్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్ చెప్పండి, ప్రధానంగా అసలు కొడంగల్ పర్యటనలో షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్స్ ఏంటి? కొడంగల్ పర్యటన నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో కీలక పరిమాణం చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా గతంలో శాంక్షన్ అయిన ఏదైతే మెడికల్ కళాశాల కావచ్చు, సంయుక్త గురుకులాలు, వెటర్నరీ కళాశాల వంటి విద్యా సంస్థలకు సంబంధించి కూడా కొడంగల్ నుంచి విద్యాల మండలానికి తరలించడానికి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా కొడంగల్ జేడీసీ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి, అలాగే జేఏసీ ఆధ్వర్యంలో పలు వ్యాపార సంఘాలు సంపూర్ణ బంద్ను పాటిస్తున్నాయి. స్వయంగా సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏదైతే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన ఈ రోజు కొడంగల్లో పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించి నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ఆయన ఈ రోజు కొడంగల్లో శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపుగా 316 ప్రభుత్వ పాఠశాలలో హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థకు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అందిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి విజయవంతం కావడంతో మధ్యాహ్న భోజనం కూడా ఇదే సంస్థతో అందించేందుకు ఏదైతే హరే కృష్ణ ఫౌండేషన్ ముందుకు వచ్చిన నేపథ్యం కావచ్చు, ఈ కొడంగల్లో ఇదే ప్రభుత్వ పాఠశాలలకు 316 ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన భోజనాన్ని అందించే కార్యక్రమానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న క్రమంలో
అక్కడ కొడంగల్ నియోజకవర్గ సంబంధించి కేడీసీ అలాగే జేఏసీకి సంబంధించి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రోజు అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి సీఎం పర్యటన నేపథ్యంలో కొడంగల్లో ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే ఈ రోజు ముఖ్యంగా సభలో ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా దీనికి సంబంధించిన నేడు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తా ఉన్నారు. ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మెడికల్ కళాశాల కావచ్చు, గురుకులాలు కావచ్చు, వెటర్నరీ కళాశాలకు సంబంధించి కూడా కొడంగల్లోనే కొనసాగించాలి, దాన్ని దుర్గ్యాల సంబంధించిన మండలానికి తరలించిన పైన కూడా వాళ్ళు అంతా కూడా ఏదైతే విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మా ప్రాంతానికి వచ్చిన నియోజకవర్గాలని కొడంగల్ని కొనసాగించాలని కూడా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ పాటిస్తారు. దానికి అంతా కూడా సంపూర్ణ బంద్ పాటిస్తా ఉన్నారు. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇక ఆయన కొడంగల్ వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక దీనిపైన మరోసారి సమీక్ష చేసి కొడంగల్కి సంబంధించి మరికొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవే అభివృద్ధి కార్యక్రమాలు ఈ కొడంగల్ని కొనసాగించాలా, లేదంటే దుర్గ్యాల మండలానికి సంబంధించి ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర సంస్థలను అక్కడ నెలకొల్పిన అంశాలపైన కూడా ఒక స్పష్టత అంటే క్లారిటీ తీసుకొని కొడంగల్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆందోళనకు సంబంధించి ప్రస్తుతం కొడంగల్లో పరిస్థితి ఎలా ఉంది హరీష్? రైట్, ప్రధానంగా వ్యాపార సంఘాలకు సంబంధించి కావచ్చు, వాణిజ్య సంస్థలన్నీ కూడా పూర్తిగా ఈ మద్దతు ఇస్తా ఉన్నాయి. ఎందుకంటే కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సొంత నియోజకవర్గం కావచ్చు, గతంలో పనిచేసిన మాజీ సీఎం కేటీఆర్ కావచ్చు, అలాగే కవితలకు సంబంధించిన సొంత నియోజకవర్గాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఏదైతే వాణిజ్య సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. సొంతంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఇచ్చిన తర్వాత కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కొడంగల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. గ్రామీణ ప్రాంతంగా కొడంగల్లో ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన ఎందుకంటే మెడికల్ కళాశాల కావచ్చు, గురుకుల కళాశాల కావచ్చు, వెటర్నరీ కళాశాల కావచ్చు, ఎందుకంటే ప్రధానంగా కొడంగల్ గ్రామీణ ప్రాంతం ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అంతా కూడా పూర్తి స్థాయిలో ఉచిత విద్యతో పాటుగా ఉపాధిని కల్పించినట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ డిమాండ్ ని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సొంత నియోజకవర్గ ప్రజలకు మీరు మేలు చేయాలని కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. అంటే స్వచ్ఛందంగా అంటే అక్కడ సంబంధించిన దాడులు కావచ్చు, ఇతర ఏం చేయట్లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా క్లియర్ గా బంద్ పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ దానికి అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నిరసన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఏమైనా ఉందా నిజంగానే, లేకపోతే తరలించడం వెనుక ఇటు కొడంగల్ డెవలప్మెంట్ కమిటీ ఉద్దేశంగానే భావించవచ్చు అంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్, కొడంగల్ డెవలప్మెంట్ కమిటీ కావచ్చు, జేఏసీ కావచ్చు, ప్రధానంగా దీంట్లో ప్రతిపక్ష పాత్ర కూడా ఉంటున్న నేపథ్యం అయితే. ఎందుకంటే సొంత నియోజకవర్గానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారో ఆ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఆగిపోయిన ప్రాజెక్టులు కావచ్చు, వాటన్నిటిని కూడా చేస్తూ వస్తున్నాడు. ఆ నియోజకవర్గానికి ఎప్పుడైతే గతంలో అక్కడ సీసీ రోడ్ల పరిస్థితి కావచ్చు, సాధారణంగా అక్కడ రోడ్లు లేని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. తన సొంత నియోజకవర్గానికి చేసేందుకు కార్యకర్తలు కృషి చేస్తా ఉన్నారు. అక్కడ సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దాంతో పాటుగా అక్కడ నియోజకవర్గ విద్యార్థులకు సంబంధించి మరికొన్ని ఏదైతే సంక్షేమ పథకాలు అందించే విధంగా, వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా వెటర్నరీ డాక్టర్లు కావచ్చు, అలాగే మెడికల్ కళాశాలలు కావచ్చు, ఇతర సంబంధించిన వ్యాపార సంబంధించిన అక్కడ కొడంగల్ నియోజకవర్గానికి పలు పథకాలు తీసుకురావాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ దిశగా ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఈ రోజుకి సంబంధించి కూడా అక్కడ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అంటే 316 పాఠశాలలు కొడంగల్లో కొనసాగుతున్నాయి. గతంలో హరికృష్ణ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు మధ్యాహ్న ఏదైతే మార్నింగ్ టిఫిన్ సంబంధించి కూడా పెడతా ఉన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న అన్నబియ్యం భోజనంతో పాటుగా హరికృష్ణ ఫౌండేషన్ తోటి నాణ్యమైన భోజనాన్ని కావచ్చు, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని కూడా దాన్ని కొడంగల్ నియోజకవర్గానికి మొదటిసారిగా అక్కడికి శంకుస్థాపన చేయనున్న పథకం కావచ్చు. అంటే ఈ పథకాన్ని కొడంగల్ నుంచి ఇతర రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా తీసుకోవాలి. ఆ పాఠశాలకు సంబంధించి కూడా ఈ టూర్స్ మీద కొడంగల్లో ఈరోజు శంకుస్థాపన చేయనున్న కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఈ నిరసన కార్యక్రమాలు కావచ్చు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్ష సంబంధించి కూడా కొంతమంది నేతలు జేఏసీ కావచ్చు, టీడీసీ కొడంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ
కమిటీ కావచ్చు వీళ్ళంతా కూడా కొన్ని అయితే ప్రతిపక్ష సంబంధించి కూడా వాళ్ళంతా కూడా కావాల్సిన నిరసన కార్యక్రమాలకు తెరలేసినట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే అనిపిస్తా ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో దాని తర్వాత కొడంగల్ నియోజకవర్గం అంతా ఆ స్థితి అంతా మారిపోయినది. కొడంగల్ నియోజక అభివృద్ధి కావచ్చు ఇక్కడ నెలకొన్న ప్రాజెక్టులు కావచ్చు అంతా కూడా ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ చిన్న నిరసన కార్యక్రమం సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా కావాల్సుకొని కుట్ర చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం ఈ రోజు ఇటు పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి హరే కృష్ణ ఫౌండేషన్ ఏదైతే మధ్యాహ్న భోజనం ఉన్నదో దాని శంకుస్థాపన కార్యక్రమంలో దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.